కార్పొరేషన్ పదవుల విషయంలో చాలా సందర్భాల్లో డిస్కషన్ వస్తుంది కదా. ఆల్రెడీ కార్పొరేషన్ అన్నీ ఫిల్ అయినాయి కదా, ఇంకా కొన్నే ఉన్నాయి కదా అని మాట్లాడుతున్నారు కదా. అలా కాదు, అన్నీ కూడా 2 ఇయర్స్ అయినాయి, రెన్యువల్ పీరియడ్కి వచ్చినాయి. ఆ రెన్యువల్ కోసం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాయి. అయితే వీళ్ళందరికీ రెన్యువల్ అవుతుందా? ఆ రెన్యువల్ కోసము సోషల్ మీడియాలో కుప్పిగంతులు పాటలు పడుతుంటే నవ్వొస్తుంది. అడ్రస్ లేని వాళ్ళు కూడా ఏదో కింద మీద పడితే, అంటే ఒక సామెత అంటారు చూడు, కూర్చుంటే కూడా జనరల్గా అంటుంటారు, వాడు కూర్చుంటే కూడా ఎవడు లేవడు అనేసి అంటారు కదా. ఆ టైప్లో ఉన్నోడు కూడా ఇంతోడు ఏదో చిన్న చిన్న కార్పొరేషన్ పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ మామూలుగా ఎగిరెగిరి పడతలేరు. అయితే పీరియడ్ దగ్గర పడ్డది. సో ఇప్పుడు మావి పదవులు ఉంటాయా ఊడతాయా, మా ప్లేస్లో ఇంకెవరు వస్తారు అన్న నేపథ్యంలో నానా తంటాలు పడుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఏవైతే భర్తీ అయిన కార్పొరేషన్ పదవులు ఉన్నాయో అందులో ఒక 7-8 మందికి మినహాయిస్తే మిగతా అందరికీ కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉంది. దేనికి? ఒక్కొక్కరు వాళ్ళ స్థాయిని బట్టి, మీన్స్ అది చిన్న స్థాయి అయినా కూడా దోసుకున్నది తక్కువేం లేదు. కార్పొరేషన్ల వల్ల ఏ కార్పొరేషన్ల వలన ఒక్కరికన్నా మేలేమన్నా జరిగిందా? సో ఇవన్నీ నేను చెప్తున్నమాట కాదు, వాళ్ళందరినీ కూడా మార్చడానికి ఈ రీజన్సే ఉన్నాయి. ఇక వాళ్ళ చిట్టా చెప్పాలంటే పెద్దగానే ఉన్నాయి. ఉండే వాళ్ళలో ఒకటి జగ్గారెడ్డి నిర్మల, లేదంటే పటేల్ రమేష్ రెడ్డి. సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే మళ్ళీ రెన్యువల్ అయ్యి ఉండే అవకాశం ఉంది తప్ప మిగతా కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హుష్కాకి ఆ చైర్మన్లు అందరూ పోయి వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వచ్చే అవకాశం ఉంది. మార్చిన తర్వాత అసలు మేము మా కార్పొరేషన్ పదవిని మేము చాలా అద్భుతంగా మేము నిర్వహించినాము, సో కానీ మమ్మల్ని మార్చారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏ కార్పొరేషన్లో ఏం జరిగింది ఇవన్నీ కూడా రానున్న రోజులో సీరియస్ వైజ్గా బయటకు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలని చెప్పేసి ఎవరైతే మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, కొన్ని ఫ్యాక్ట్లు బయట పెడుతుంటే వాటన్నిటికి కూడా కౌంటర్ అటాకులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో వాళ్ళ ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పనికి రాని వాళ్ళు కూడా ఏదో మమ్మల్ని ఏదో చేస్తే మేము ఏదో అవుతాం అన్నట్టుగా, మా ఛానళ్ళని ఏదో చేస్తే మేమేదో అవుతాం అన్నట్టుగా అవన్నీ ఎర్రి పనులు మానుకోండి. పనికొచ్చే పనులు చేసుకుంటే పోయి ఆ రేవంత్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గరనో, ఆ మంత్రుల దగ్గర ఇంటి దగ్గరనో కూర్చొని బతిలాడి బామాలుకొని అవసరమైతే రెన్యువల్ చేసుకోండి. కానీ ఎవరైతే ప్రజల పక్షాన నిలబడి నిజాలు చెప్తారో వాళ్ళ మీద మీరు బురద జల్లితే ఏమొస్తుంది? ఏమీ రాదు మీకు. విధంగా పోయే వాళ్ళ పదవులు ఆల్రెడీ పోయినాయి కదా. ఏదో ఇంత పదవి ఉందని ఎగిసెగిసి పడితే ఏమైంది? ఆఖరికి పీకింగ్ కొరకు ఇచ్చారు. పోనీ ఇంత ఎగిసెగిసి పడ్డము, కావలసిన అన్ని అబద్ధాలు ప్రచారం చేసినామని ఏం రెన్యువల్ అయితే చేయలే కదా. నేను పేరు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే పేరు చెప్తే గొప్పలు అవుతారు, అనవసరంగా ఎందుకు ఆ పేర్లు చెప్పడం అని నేను ఆ పేర్లను కూడా ప్రస్తావిస్తలేను. ఉన్నాయి కదా మీడియాకి సంబంధించిన పదవులు, ఇవన్నీ ఉంటే ఏమైనా పీక్ అవతల పడేసారు. ఎంత పాపం డిబేట్లలో కూర్చొని ఎంత ఒర్లినా ఎంత అరిచినా ఏమవుతుంది? ఒర్లి వాడే పోతాడు, వండగతే నేనే పోతా అన్నట్టుగానే తయారైంది కదా. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరిలో ఒక అలజడి మొదలైంది. కార్పొరేషన్ ఉన్న కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా పదవులు మాకు వస్తాయా అనే వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే ఉన్నవన్న కనీసం రెన్యువల్ అయ్యే అవకాశం ఉందా అనేసి నానా పాటలు పడుతున్నారు. ఈ నానా పాటలు పడే వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో గబ్బునోర్లేసుకొని అంటే ఒక డోస్ పెంచుతున్నారు. ఈ డోస్ పెంచితేనన్నా కనీసం మేము రేవంత్ రెడ్డి వైపు మాట్లాడితే రేవంత్ రెడ్డి చూసి మాకు ఖచ్చితంగా మావి రెన్యువల్ చేస్తారు అనే భ్రమలో ఉన్నారు. కానీ ఇప్పుడున్న కార్పొరేషన్ పదవిలో ఒక 7-8కి మించి మిగతావన్నీ కూడా ఆ ప్లేస్లోకి మిగతా వాళ్ళు వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది.